అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 2 మార్లు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మహాపోరాట యోధుడు, దేశం కోసమే దేశంలో పోయి సైన్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించినటువంటి వ్యక్తి నేత సుభాష్ చంద్రబోస్ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈరోజు ఆ రోజుల్లో ఆంగ్లేయుల ప్రభుత్వం కింద సుమారు 200 సంవత్సరాలు నలిగిపోయిన భారతదేశానికి స్వాతంత్రం సాయుధ పోరాటం ద్వారానే సిద్ధిస్తుందని నమ్మిన మహనీయుడు, ఆచరించిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, వనపర్తి జిల్లా వాల్మీకి సంఘ బాధ్యులు మల్ల దేవన్న నాయుడు, అలాగే మైనార్టీ నాయకుడు క్రాఫ్ట్ టీచర్ బాయ్ స్కూల్ బాలమయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, భారతదేశ చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఈ రోజు ముఖ్యంగా దేశభక్తి దినోత్సవం, ఆయన జయంతి జనవరి 23ను దేశభక్తి దినోత్సవంగా భారతదేశం నిర్వహిస్తుంది. ఆ రోజుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మహాత్మా గాంధీ నమ్మిన అహింస ద్వారా స్వాతంత్రం రావడం ఆలస్యమవుతుంది, సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం సిద్ధిస్తుందని చెప్పిన మహనీయుడు, ఆ విధంగా కృషి చేసిన మహనీయుడు ఆజాద్ హిందూ ఫౌజ్, భారత జాతీయ సైన్యం, ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఇట్లా ఆ సంస్థను స్థాపించి స్వాతంత్రానికి ప్రజలను ఉత్ప్రేరకంగా పనిచేయించిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్ పట్టణంలో జానకీనాథ్ బోస్, ప్రభావతి దేవి అని పుణ్య దంపతులకు జన్మించారు. సాంప్రదాయ కుటుంబం. వాళ్ళ నాయన ప్రముఖ న్యాయవాది, జాతీయవాది, వాళ్ళమ్మ సాంప్రదాయవాది. తల్లితో చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో ఒడిశా పట్టణంలో ఆయన ఉన్నత చదువులు చదివి మన భారతదేశంలో ఇండియన్ సివిల్ సర్వీస్ కు ఎన్నికైన మొట్టమొదటి మహనీయుడు ఆయన. 1920లో వెంటనే 21లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ రోజు కాంగ్రెస్ గాంధీ నడుపుతున్న సహాయ నిరాకరణ వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. తర్వాత ఆయన ఇవన్నీ నచ్చక ఆజాద్ హిందూ ఫౌజ్ మొట్టమొదట జాతీయ కాంగ్రెస్ లో ఉండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, తర్వాత 1942లో ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించాడు సింగపూర్ లో. ఆ విధంగా ఆయన ఆ రోజు ఆంగ్లేయులకు వైరిపక్షాలైన రష్యా, జర్మనీ, జపాన్ దేశాలతో చెయ్యి కలిపి వాళ్ళ సహకారంతో 1942లో రాస్ బిహారీ బోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్కు అధినేత అయి తర్వాత తపాలా బిల్లా, కరెన్సీ, పౌర, న్యాయ అన్ని అంటే సమాంతర ప్రభుత్వాన్ని నడిపి చూపించిన మహనీయుడు ఆజాద్ అంటే చంద్రశేఖర్ గారు. కనుక ఆ విధంగా పోరాటం చేస్తున్న క్రమంలో ఆయన 1938లో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధ సమయంలో ఆంగ్లేయులు మీరు మా తరపున పోరాడండి, మీకు స్వాతంత్రం ఇస్తానంటే నమ్మలేదు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రష్యా, జపాన్, జర్మనీ దేశాలతో చేయి కలిపి స్వాతంత్ర పోరాటానికి ఉసిగొల్పాడు. ఈ సింగపూర్ లో ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించి ఒక గొప్ప ఉపన్యాసం, ఉత్ప్రేరకమైన ఉపన్యాసం ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, మీ రక్తాన్ని దారపోయండి, మీకు స్వాతంత్రం సాధించి పెడతానని చెప్పిన మహనీయుడు. ఆ విధంగా ఆ క్రమంలో ఆయన ఒకసారి జర్మనీలో హిట్లర్ని కలవడానికి వెళ్తాడు. ముందు హిట్లర్ లాంటి వ్యక్తి వచ్చి ఏం కావాలి మాట్లాడదామంటే మీ హిట్లర్ను రమ్మని అంటాడు. తర్వాత హిట్లర్ వస్తాడు. వచ్చి కొంతసేపు చర్చించిన తర్వాత ఆయన వెళ్లిపోయే ముందు వచ్చిన వ్యక్తి హిట్లర్ కాదని ఎట్లా గమనించావంటే, నా భుజాన్ని తట్టే ధైర్యం ఒక హిట్లర్కే ఉందని చెప్తే హిట్లర్ అభినందిస్తాడు ఈయన ధైర్యానికి. ఇటువంటి సాహస సంఘటనలు ఆయన చరిత్రలో కోకొల్లలు. ఆ విధంగా ఆయన ఆ రోజులో ఎమిలీ సెంకెల్ అనే జపాన్ అమ్మాయి, ఆయన పర్సనల్ సెక్రటరీని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకు ఒక కూతురు ఉంది, అనితా బోస్. ఆ విధంగా పోరాటం చేస్తున్న క్రమంలో ఆ రోజుల్లో ఆయన తైవాన్ నుంచి జపాన్ టోక్యో నగరానికి విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఆ సందర్భంగా విమాన ప్రమాదం జరిగింది.
అందుకే ఆయన మరణము ఇప్పటికీ వివాదాస్పదమైంది. అంటే 1945 ఆగస్టు 18న మరణించినట్లు చరిత్రలో ఒక విమాన ప్రమాదమే ఉంది కానీ ఆయన శవం దొరకలేదు. ఎన్నో దర్యాప్తులు జరిగిన ఆయన కొన్ని రోజులు బతికి అజ్ఞాతంలో ఉన్నాడని చరిత్రలో ఉంది. తర్వాత ఆయన ఇంతవరకు అంటే జననం తప్ప మరణం లేని మహనీయుడు మన సుభాష్ చంద్రబోస్ గారు. కనుక ఆయన ఆ రోజుల్లో మనకు చరిత్రలో భారత స్వాతంత్రానికై ఉసిగొలిపి సమాంతర ప్రభుత్వాన్ని నడిపి దేశభక్తిని ప్రజల్లో పెంపొందించిన మహనీయుడుగా గుర్తించబడడం వల్లే ఆయన జయంతిని మనం దేశభక్తి దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. కనుక అటువంటి మహనీయుల చరిత్రను మనం తెలుసుకొని ఈ రోజు మన దేశానికి జరుగుతున్న నలువైపుల నుంచి ప్రమాదాలను నివారించుకోవాలంటే మనలోన దేశభక్తిని పెంపొందించుకోవాలి. అందుకే గురజాడ మహాకవి ఒక మాట అంటారు, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్, దేశాభిమానము నాకు కద్దని ఒట్టి మాటలు చెప్పకోయ్, గట్టి మేలు తల పెట్టి చూపబోయ్ అంటాడు. అంటే దేశం కొరకు నువ్వేం చేస్తున్నావు? దేశభక్తి. కనుక ఆ విధంగా మనలోన దేశభక్తి భావాలను పెంపొందించిన మహనీయుడు ఆజాద్ చంద్రశేఖర్ గారు. కనుక అటువంటి మహనీయుల చరిత్రను చదువుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్ర చదువుకొని మీరు కూడా ఆయన జీవితాన్ని ఈనాటి యువతను వారి జీవితాన్ని తెలియజేసి విద్యార్థుల్లో యువతలో దేశభక్తిని నింపాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు. జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు, జోహార్ జోహార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు, జోహార్ జోహార్. కొనసాగిద్దాం మహాయుల ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం మహాయుల ఆలోచన విధానాన్ని. జై భారత్, జై భారత్, జై భారత్, జై హింద్, జై హింద్, జై భీమ్, జై భీమ్.